చాలా సింపుల్‌గా మనకు లాగిన్ అయిపోవచ్చు. ఫ్రెండ్ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత మన మొబైల్ నంబర్ వస్తే, మొబైల్ నంబర్ ఓటీపీ వస్తే, ఓటీపీ వచ్చిన తర్వాత చాలా సింపుల్‌గా ఇంటర్ఫేస్ అనేది మనకు దాంట్లో ప్లానింగ్స్ ఉంటాయి. ఈ ప్లానింగ్స్ అనేది రీచార్జ్ చేసుకుంటేనే దాంట్లో మనకు డేటింగ్ యాప్స్‌లో డేటింగ్ మనకు అమ్మాయిలతో గాని ఇలా డేటింగ్ చేసుకోవచ్చు. దాంట్లో డేటింగ్‌లో మనం చేసినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావంటే, ప్రాబ్లమ్స్ అయితే ఏం రావండి. దీంట్లో మనకి మేడ్ ఇన్ ఇండియా మనకి ఇండియా యాప్‌కి సంబంధించింది. దీంట్లో మనకి చాలామంది లేడీస్ కూడా మనకు ఫోన్ మాట్లాడుతుంటారు కదా! వాళ్ళకి మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే, అది మనకు డేటింగ్ యాప్ అనేది వాళ్ళకి అమౌంట్ ఇస్తుంది. వాళ్ళ అమ్ వాళ్ళ దా వాళ్ళు మనకు మాట్లాడుతుంటారు. వాళ్ళకు ఇంత అని లిమిట్ అండి. ఇన్ని నిమిషాలు మాట్లాడితే ఇంత డబ్బులని వాళ్ళ యాప్ వాళ్ళకివ్వడం జరుగుతుంది. వాళ్ళు దాంట్లో ఏదో బతుకు తెరువు కోసం ఇలా మాట్లాడుతున్నారు. ఈళ్ళు మన తెలుగోళ్ళు ఎక్కువగా లాగిన్ అయిన తర్వాత ఎక్కువగా డబుల్ మీనింగ్‌లో మాట్లాడుతుంటారు. అది లేడీస్‌కి అలా మాట్లాడడం చాలా రాంగ్ అనే చెప్తాము. ఏదో మాట్లాడాలి అనుకుని డేటింగ్ యాప్స్‌లో మనం మాట్లాడాలి, మ్యాచింగ్ చేసుకోవాలి అంటే 100% ఇలా ఎవరో మనకు బతుకు తెరువు కోసం అనేది ఎక్కువగా దీంట్లో ఉంటారు. అంతేగాని దీంట్లో అమ్మాయిలు మంచి మంచి అమ్మాయిలుంటారు. చాలా లవ్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అనే టాపిక్ మీద దీని మీద వెళ్లారంటే చాలా ఇబ్బంది పడుతుంటారు మీరు. అలా ఉండరు. అలాంటి నూటికి ఎవరో మనకు డబ్బులు ఇబ్బందయ్యి దాంట్లో ఆ యాప్‌లో మనకు లేడీస్ మాట్లాడుతున్నారు. వాళ్ళకు సాలరీ రూపంలో వాళ్ళ యాప్ అనేది వాళ్ళకివ్వడం జరుగుతుంది. వాళ్ళు మాట్లాడుతారు. అంతే తప్ప ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు ఇలా అని. వాళ్ళకైతే సేఫ్ అండ్ సెక్యూర్ వాళ్ళ డేటా అంతా మనకు సేఫ్ అండ్ సెక్యూర్‌గా అనేది యాప్ అనేది పెట్టుకుంటుంది. మనం మాట్లాడుతున్న మన డేటా గూడా వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. దీంట్లో మనకు రీచార్జెస్ ప్లాన్స్ గూడా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో రీచార్జెస్ చేసుకోవాలంటే గూడా ఆడియో కాల్స్ తక్కువగా ఉంటాయి. వీడియో కాల్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేసినప్పుడు యాప్‌లో మనకు ప్లానింగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి. దాంట్లో ఎక్కువ సేపు మాట్లాడాలనుకుంటే ఆడియో కాల్‌లో మాట్లాడుకోవచ్చు. దాంట్లో వీడియో కాల్‌కైతే ఎక్కువ అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. అలా మనకి దీంట్లో చాలా మంది గూడా అబ్బా! మన ఫ్రెండ్ యాప్ మన తెలుగులోనే మాట్లాడొచ్చు. తెలుగు అమ్మాయిలతో ఇలా ముచ్చట్లు పెట్టండి, ఇలా చేయండి, అలా చేయండి అని యాప్ వచ్చి ప్రమోట్ చేస్తుంటుంది. దీంట్లో ప్రమోట్ చేసినా కూడా ఏం పర్లేదండి. దీంట్లో మనకు మాట్లాడేవాళ్ళు లేడీస్‌కి అయితే మనకేదో ఇబ్బంది వల్ల దాంట్లో లాగిన్ అయిన తర్వాత చాలామంది రాంగ్ రూట్‌గా మాట్లాడడము, బ్యాడ్‌గా మాట్లాడడము, ఇలా వర్డ్స్ అని వాళ్ళు సెన్సిటివ్‌గా తీసుకుంటే చాలా వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు. దీంట్లోకి రావాలి అనుకునే లేడీస్ కూడా మాట్లాడాలనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు. ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ యాప్ మనకు మనం మాట్లాడిన ఆడియో కాల్స్ గాని, వీడియో కాల్స్ గాని ఏమన్నా లాస్ట్‌కి ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితాయా? మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది గదా! ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితాయా? ఏమన్నా స్కామ్ చేసే అవకాశాలున్నాయా? అంటే 100% హ్మ్. 100% ఖచ్చితంగా మన డేటా అది వాళ్ళ దగ్గర ఉంటుంది గదా! ఎప్పటికైనా గూడా మన డేటాల వల్ల వాళ్ళకి ఏదన్నా ఏరే కంపెనీకి గూడా మనకు అమ్మే స్కా చి ప షేర్ చేశారంటే మనకు స్కామర్ చేతిలో ఈజీగా ఇరికిపోతాం. ఈ యాప్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు గదా! మళ్ళీ స్కామ్ చేశారంటే 100% ఖచ్చితంగా ఇలాంటి యాప్స్ గానీ, వాళ్ళంతా మన పర్సనల్ డేటా తీసుకునేదానికి ఇలా మనకు మా కాల్స్ గానీ, మొబైల్స్ నంబర్ ద్వారా మాట్లాడుతుంటారు. దాంట్లో మనకు ఎక్కువగా స్కామ్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ యాప్ ఎత్తుకున్న ఇలానే ఉంటుందని చెప్తున్నారు గదా! అంటే ఈ యాప్‌లో గూడా ఇలా మనకు ప్రమోట్ చేస్తున్నారు గదా! ఫ్రెండ్ యాప్ ఇంతలా ప్రమోట్ చేసే యాపే ప్రతి ఒక్కటి గూడా మనకు స్కామ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డేటా అనేది ఇంపార్టెంట్. ఆ డేటా అనేది షేర్ చేశామంటే వాళ్ళకింత అని అమౌంట్ వస్తుంది. ఇంతమంది మనం మాట్లాడుతున్నారు. డేటింగ్ యాప్స్ అంటే ఫ్రెండ్ తెలుగులో మాట్లాడుతుర్రు ఎలా దానికి ఆ తెలుగు అనేది అలసి తీసుకొని దాంట్లో మనకి ఎక్కువగా అమ్మాయిలు తెలుగులోనే మాట్లాడి చేసి లాస్ట్‌కి మన పర్సనల్ డేటా అంతా వాళ్ళ దగ్గర తీసుకొని లాస్ట్‌కి ఏమైనా స్కామ్ చేసే అవకాశం గూడా ఉండాదని చెప్తాం. ఇలా ఈ ఫ్రెండ్ యాప్‌లో ఎవరు గూడా మనకు మ్యాచింగ్ చేసుకొని, మ్యారేజ్ చేసుకొని అలా ఉండదు దీంట్లో 100% చెప్తున్నాం గదా! స్కామర్ చేతిలోనే దొరికిపోతారు లాస్ట్‌కి. మీకు డేటా అంతా వాళ్ళ చేతిలో దొరికిపోతుంది. ఏదో మేము రీచార్జ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అనుకుంటే 10 నిమిషాలు మాట్లాడినా, 20 నిమిషాలు మాట్లాడినా మీ డేటా అంతా అల్లి ఉంటుంది. లాస్ట్‌కి మీరు ఇబ్బంది పడాల్సొస్తుంది. వీడియో కాల్ మాట్లాడితే మీ ఫోటోస్ గూడా అక్కడ ఉంటుంది. అప్పుడు ఫోటోస్ మాఫింగ్ చేసినా గూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే వాళ్ళ చేతిలోనే యాప్ వారి చేతిలో మీకు ఏదో వాళ్ళకి బెనిఫిట్స్ ఉండబట్టే ఇలా మనకు యాప్ ద్వారా మనకు మాట్లాడండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తారు. చాలా ఇబ్బంది పడతాం లాస్ట్‌కి.